అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ అంగారకయాన్. దీన్నే మార్స్ ఆర్బిటర్ మిషన్ అని అంటారు. 2013 నవంబర్ 5న మంగళవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. మంగళవారం మధ్యాహ్నం షార్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C-25 ఉపగ్రహ వాహన నౌక ద్వారా అంగారకయాన్ మొదలైంది. మామ్ రోదసీలోకి దూసుకెళ్లింది. ఇది 300 రోజుల పాటు దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి అంగారక గ్రహాన్ని చేరుకుంది. అంగారక గ్రహం చుట్టూ కొన్ని నెలల పాటు పరిభ్రమిస్తూ జీవనాన్వేషణ, ఆ గ్రహం నిర్మాణం, ఖనిజాల మిశ్రమం తదితరాలను శోధిస్తుంది. అంగారక గ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. ప్రయోగించిన మొట్టమొదటిసారి విజయం సాధించిన మొట్టమొదటి దేశం భారతే. 45 మీటర్ల ఎత్తున్న PSLV C-25 ఉపగ్రహ వాహన నౌక 1337 కిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ను మోసుకుంటూ 2013 నవంబర్ 5 మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. సుమారు 455 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. దీన్ని అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించిన రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదా వేశారు. అంగారకుడి పైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్ట్రాక్ సెంటర్లో 32 డీప్ స్పేస్ నెట్వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్వర్క్తో పాటు నాసాకు చెందిన మాడ్రిడ్ స్పెయిన్, కాన్బెర్రా ఆస్ట్రేలియా, గోల్డ్ స్టోన్ అమెరికాలోని 3 డీప్ స్పేస్ నెట్వర్కులతో పాటు మరో 4 నెట్వర్కుల సాయం కూడా తీసుకున్నారు. 4వ దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 2 నౌకలపై తాత్కాలిక రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అద్దెకు తీసుకున్న నలంద, యమునా నౌకలు ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా మధ్యలో నిర్దేశిత స్థలానికి చేరుకుని సిద్ధంగా ఉంచారు. 4వ దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను 2013 నవంబర్ 3 ఆదివారం రాత్రి 2 దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను నవంబర్ 4 సోమవారం పూర్తి చేశారు. రాకెట్లోని అన్ని దశల్లో హీలియం, హైడ్రోజన్, ఎలక్ట్రికల్ వ్యవస్థలన్నింటినీ ప్రయోగానికి 6 గంటల ముందు జాగృతం చేశారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ను మామ్ అని కూడా పిలుస్తారు. ఇది అంగారక గ్రహం అన్వేషణకు ఉపగ్రహం పంపే ప్రక్రియ. 2013 నవంబర్ 5వ తేదీన శ్రీహరికోటలో ప్రారంభమైన మామ్ ప్రస్థానం 3 అంచెల్లో సాగింది. అది భూగురుత్వాకర్షణ పరిధి దాటి అవతలకు వెళ్ళాక డిసెంబర్ మొదటి వారంలో 300 రోజులు అంగారకయానం మొదలైంది. భూమి నుంచి దాదాపు 7 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారకుని చేరడానికి సుమారు 66 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన మామ్ 2014 సెప్టెంబర్ 24న గ్రహ కక్షలోకి ప్రవేశించే సంక్లిష్ట దశను సజావుగా అధిగమించింది. మామ్ బరువు 1350 కేజీలు, పరికరాలు 15 కిలోలు. 2014 సెప్టెంబర్ 24 ఉదయం 7 గంటల 15 నిమిషాల 32 సెకండ్లకు మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం అంగారక కక్షలోకి ప్రవేశించింది. అనంతరం 8 గంటల 15 నిమిషాలకు భూమికి సమాచారాన్ని చేరవేసింది. అంగారకుడు 22 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నందున మామ్ నుంచి సంకేతాలు భూమిని చేరేందుకు 12 నిమిషాలు పట్టింది. ఈ ఉపగ్రహంలో 5 పరికరాలు ఉన్నాయి. 1 మార్స్ కలర్ కెమెరా MCC. దీని బరువు 1.27 కిలోలు. అది అంగారక ఉపరితలాన్ని ఫోటోలు తీసి పంపుతుంది. దాని స్వభావ స్వరూపాలను చూపుతుంది. 2 థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ TIS. దీని బరువు 3.2 కిలోలు. అంగారక గ్రహంపై ఖనిజాలను, మట్టి రకాలను పరిశీలించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. అలాగే ఇది ఉపగ్రహంపై ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉంటుంది. 3 మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ MSM. దీని బరువు 2.94 కిలోలు. ఇది అంగారక గ్రహంపై మీథేన్ వాయువు ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. మీథేన్ ఉన్న ప్రదేశాన్ని మ్యాప్ చేస్తుంది. గ్రహ వాతావరణ స్థితిగతులను, కుజుడిపై సూర్యకిరణాల వ్యాప్తిని అంచనా వేస్తుంది. 4 మార్స్ ఎనోస్పియరిక్ న్యూట్రల్ కంపోజిషన్ అనలైజర్ MENCA. దీని బరువు 3.56 కిలోలు. అంగారకుడి ఉపరితల వాతావరణాన్ని మూలకాల స్థాయిలో అధ్యయనం చేస్తుంది. 5 లైమెన్ ఆల్ఫా ఫోటోమీటర్ LAP. దీని బరువు 1.97 కిలోలు.
ఇది అంగారక ఉపగ్రహ ఉపరితల వాతావరణంలోని హైడ్రోజన్, డ్యూటేరియం వాయువుల నిష్పత్తిని లెక్కిస్తుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రత్యేకతలు. మామ్ బరువు 1337 కిలోలు కాగా ఇందులో ఇంధనం బరువు 860 కిలోలు. తయారీకి అయిన ఖర్చు 150 కోట్లు. నియంత్రణ ఖర్చు 90 కోట్లు. పిఎస్ఎల్వి తయారీకి అయిన ఖర్చు 110 కోట్లతో కలిపి మొత్తం 450 కోట్ల వ్యయం జరిగింది. 82 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. అంగారక గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన మొదటి ఆసియా దేశంగాను, ప్రపంచంలో ఈ విజయం సాధించిన 4వ దేశంగా నిలిచింది. మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా భారత్ గుర్తింపు పొందింది. అంగారకయాన్ ప్రయోగం లక్ష్యాలు. అంగారకుడి ఉపరితలాన్ని, భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేయడం, అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడం, భవిష్యత్తులో భారీ ప్రయోగాలు, మానవ సహిత అంగారక యాత్రకు వేదికను సిద్ధం చేయడం అంగారకయాన్ ప్రయోగ లక్ష్యాలు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.